హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగింది. ముఖ్యంగా పెన్షన్ల కొత్త హెల్త్ కార్డులకు సంబంధించి ముఖ్య ప్రకటన అయితే చూస్తున్నామండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటీవలే ప్రభుత్వం మారిందండి అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రభుత్వం మారినప్పుడు ఉద్యోగులకి మరియు పెన్షన్ల హెల్త్ కార్డులను కొత్తగా డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే డౌన్లోడ్ చేసుకునే క్రమంలో ఉద్యోగులకు సంబంధించి ట్రెజరీ ఐడి ద్వారా డౌన్లోడ్ చేసుకుంటారు. మరియు పెన్షన్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చాలామంది మనకి అడుగుతూ ఉన్నారండి కామెంట్స్ రూపంలో. ఎందుకంటే పెన్షన్ల ట్రెజరీ ఐడి ఉండదు కాబట్టి పెన్షన్లకు సంబంధించి పీపీఓ ఐడి అయితే ఉంటుంది. అయితే ఈ పీపీఓ ఐడి అనేది 1/6/2020కి ముందు రిటైర్ అయిన వారందరికీ కూడా కేటాయించారు. 1/6/2020 తర్వాత రిటైర్ అయిన వారికి ఈ పీపీఓ ఐడి కేటాయించలేదండి. కాబట్టి 1/6/2020 తర్వాత రిటైర్డ్ అయిన వారికి పీపీఓ ఐడి ఉండదు. మరి వీళ్ళకి ఏమి ఉంటుంది అంటే సిఎఫ్ఎంఎస్ ఐడి అయితే ఉంటుందండి. కాబట్టి 1/6/2020 తర్వాత రిటైర్ అయిన వారంతా కూడా సిఎఫ్ఎంఎస్ ఐడితో హెల్త్ కార్డులు అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అంతేకాకుండా ముఖ్యంగా కొత్తగా రిటైర్ అయిన వారికి ఎంప్లాయీస్ హెల్త్ కార్డు 6 నెలలకి ఒకసారి మాత్రమే పనిచేస్తుంది. తర్వాత పెన్షన్ కింద హెల్త్ కార్డు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఖచ్చితంగా ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇంకా మన ఛానల్లో ఈ కొత్త హెల్త్ కార్డ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే వీడియో కూడా ఉంటుందండి. ఒకసారి వాచ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.